అది ఇది చేయమని ప్రభుల వారు పిలవలేదు. యేసు ప్రభుల వారు పిలిచి శిష్యులతో అంటున్నాడు, బాబు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండిరా బాబు. ఎవడైనా రక్షించబడితే బాప్తిస్మం ఇవ్వండిరా బాబు. ఎవడైనా రక్షించబడితే వారిని నా శిష్యులనిగా చేయండి అని. ఈ ఊరి పేరేమి? లే ఆ ఊరి పేరు, ఆ పక్క ఊరి పేరు చెప్పండి. పెద్ద ఊరి పేరు ఏంది? కావలి. కావలి కావలి లేకొచ్చి యేసు ప్రభుల వారు చూస్తారు. ఏం చూస్తాడో తెలుసా? దయచేసి గమనించాలి. యేసు ప్రభుల వారు ఏం చూస్తారంటే, దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, ఆ కృపగల దేవుడు ఎవరైనా నా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారనని వీధిలో ఉన్న ప్రతి చర్చి చూస్తా వస్తాడు. ఏ చర్చి కాటికి పోయినా డబ్బు శబ్దాలే. డప్పు శబ్దాలు కాదు, డబ్బు శబ్దాలు. మీరు డప్పు అనుకోవద్దండి, డబ్బు శబ్దాలు. డబ్బు అడగని సేవకుడు ఎవడో చెప్పండి? ఎంతమంది ఈ సంఘంలో విసుక్కుంటున్నారో తెలుసా? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని ఎంత పీడిస్తామో తెలుసా? వెళ్ళి అక్కడ కూర్చొని, బ్రదర్ దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు బ్రదర్, దయచేసి ఇది చేయండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మరి యేసు ప్రభు ఎందుకురా బాబు? వీళ్ళు చేసేటైతే యేసు ప్రభు ఎందుకు? దయచేసి గమనించాల్సింది, వాళ్ళను పరలోకానికి నడిపించే దానికి ప్రభుల వారు నిన్ను అక్కడ పెట్టాడు. వాళ్ళను ప్రభుతో మాట్లాడేది నేర్పించేటందుకు ప్రభు నిన్ను అక్కడ పెట్టాడు. వాళ్ళని ఎలాగైనా దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. నీవేమో వసూళ్ళలోకి దిగేశావు, దిగావు అంటావు. దేవుని అద్భుతమైన కృప. ఒకసారి వైజాగ్ నుండి ఒక అమ్మ ఫోన్ చేసి అంటుంది, అయ్యగారు దయచేసి ఒక నిమిషం మీతో మాట్లాడచ్చా? చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా అంటే ఆమె అంటుంది, సార్ మేము ప్రతిరోజు ఉదయం 5ంటికి వెళ్ళి మా చర్చిలో ప్రార్థన చేస్తాం. ఉదయకాలపు ప్రార్థన అని పెట్టారు. 5 నుండి 6 వరకు చేస్తాం. చాలామంది మేము వచ్చి 5 నుండి 6 వరకు చర్చిలో ప్రార్థన చేసి ఆటోలు అవి ఇవి పట్టుకొని ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ మా పనులు చేసుకుంటాం అని చెప్పింది. మంచిదేమా, మంచి పద్ధతే కదా, మీ పాస్టర్ గారు మీకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు అని. అవునయ్య గారు, మా పాస్టర్ గారు రారా ప్రార్థనకి, మా పాస్టర్ గారి భార్య రాదా ప్రార్థనకి, మా పాస్టర్ గారి పిల్లలు రారా ప్రార్థనకేనని. ఎందుకంట అని అడిగితే, నాకు తెలియదు అయ్య గారు, అడుగు, ఒకరోజు అడుగుంటే. అంత ధైర్యం నాకు లేదయ్య గారు, ప్రార్థన పెట్టింది ఏనే, ప్రార్థనకు మాత్రమే నా రాడు. దయచేసి గమనించాల్సింది, నువ్వు ఎంత మోసగాడివో తెలుసా? వాళ్ళ చేత ప్రార్థన చేయించి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వెంత మోసగాడివో తెలుసా? రెండవ విషయం ఆమె అంటుంది, సార్ నేను అంట్లు దొమ్ముతాను, పాసి పని చేస్తాను, 4-5 ఇళ్లలో పాసి పని చేసి వచ్చిన డబ్బులో నేను 10వ భాగం ఇస్తాను సార్, నేను 10వ భాగం ఇస్తున్నా. అయితే మా పాస్టర్ గారికి 2 కార్లు ఉన్నాయి, ఆయనకు ఒకటి, వాళ్ళ భార్యకి, వాళ్ళ కొడుకు ఒక కారు ఉంది, చిన్న కొడుకు ఒక కారు ఉంది. మేము ఇంకా అంట్లు తోముకుంటానే ఉంటాం, మాకు ఆశీర్వాదం లేదే, రాదా మాకు ఆశీర్వాదము అని. ఆ తల్లి హృదయంలో వేదన ఎంత ఉందో బాగా గమనించవలసిన విషయం. అయ్యలారా ఆలోచించవలసిన విషయం. సంఘంలో ఒక దైవ సేవకుడు నిలబడిన తరువాత విశ్వాసులైన ప్రతి వారికి దేవునితో మాట్లాడేది నేర్పించాలి. సంఘంలో దైవ సేవకుడు నిలబడిన తరువాత, చూడు నేను రాసిన పాట, నేను పాడుతున్నాను చూడు, ఈ వాయిద్యాలు చూడు, నా హంగామా చూడు, నాకింత టాలెంట్ ఉంది, నాకంత టాలెంట్ ఉంది. ఇవి చూపెట్టడానికి కాదు సంఘంలో కాపరి నడవాల్సింది, ఇవి చూడటానికి కాదు విశ్వాసులు సంఘంలోకి రావాల్సింది. వారి మధ్యన ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడాలి, ఆయనతో మాట్లాడేది నేర్పించాలి. అది ఆధ్యాత్మికమైన పాఠశాల. నిన్నక్కడ గురువుగా పెట్టాడు. మీ సంఘంలోకి వచ్చే విశ్వాసులందరికీ భక్తిని బాగా నేర్పించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు అని మీ చర్చిలో ఎవరినైనా వివరంగా అడగండి.
చెప్తే ఒట్టు. యేసు ప్రభు గురించి తెలియదు వాళ్ళకు. పరిశుద్ధాత్మ ఎవరు అని అడగండి, చెప్తే ఒట్టు. దయచేసి గమనించాలి. యెహోవా ఎవరని అడగండి, తెలియదు. రక్షణ అంటే ఏమిటో అడగండి, తెలియదు. మారు మనసు అంటే ఏమిటో అడగండి, తెలియదు. అయినా వాళ్ళు మందిరానికి వస్తూ ఉన్నారు. ఏమో తెలుసా, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ మాటల్ని చెప్పుకుంటూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాం. నేను ఒక తండ్రిగా చెప్తున్నాను, హృదయ వేదంతో చెప్తున్నా. దయచేసి అవి మానండి. వచ్చే ప్రతి బిడ్డ ప్రభుతో మాట్లాడేది నేర్పించండి. ప్రభుకి వారి పాపాలు అప్పగించి ప్రభులో ఉన్న పరిశుద్ధ